Sorry ass DJ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒకసారి ఇక డిస్ప్లే పైన చూసుకొని మీకోసం ఒక మంచి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చేసింది. గైస్, ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ చేంజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటుంది. ఇలా మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై అయితే చేశాను. గైస్, ఏమాత్రం బాగా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్ ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చేయండి. సో క్లిక్ ఇచ్చేసి మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ ఒక ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేయాలి. సో ఎవరి ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే మీరు ఇక్కడ యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేనైతే ఫోటో అయితే యాడ్ చేసేసాను. సో ఇప్పుడు ఫోటో యాడ్ చేసిన తర్వాత దీన్ని పిఎన్జీ లెక్కలు అయితే మనం కట్ అయితే చేయాలి కాబట్టి సింపుల్గా పక్కకి స్క్రాల్ చేసి మనకి ఇక్కడ కట్అవుట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీ ఒక ఫింగర్తో ఏం చేస్తారంటే ఇలా మొత్తం ఇలా డ్రా చేయండి. సో ఇలా మొత్తం నీట్గా మొత్తం డ్రా చేసేయండి. అవుట్ సైడ్ మొత్తం డ్రా చేసి ఇక్కడ పైన ఎర్ర మార్క్ పైన ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్ అయితే కట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ ఎక్కడైనా కట్ కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా వస్తే ఇక్కడ ఎరేజ్ సింబల్ తీసుకొని ఇక్కడ మీకు రబ్ చేసేసుకోవచ్చు, ఎరేజ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఎక్కడైతే మనకి ఈ రెడ్ కలర్ పడలేదు అక్కడ సైడ్ అయితే డ్రా అయితే చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి ఫింగర్స్ కార్డ్ కూడా పోయింది కాబట్టి సో ఇక్కడ కూడా డ్రా చేసేసుకోండి. సో ఇలా డ్రా చేసేసిన తర్వాత సింపుల్గా సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగా మీకు ఆటోమేటిక్గా పేజ్లోకి అయితే కట్ అయిపోయి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ పైన ఈ రేంజ్లో అయితే కరెక్ట్ సెట్ చేయండి. సెట్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సైజెస్ అయితే ఈ రేంజ్లో పెట్టేసుకోండి. సో ఈ రేంజ్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద లైట్గా ఇలా డ్రా చేసేయండి. సో ఇక్కడ చూసుకొని కరెక్ట్ ఇలా డ్రా అయితే చేసేయండి. చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో టెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎవరి నేమ్ అయితే ఉందో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ట్యాప్ అయితే చేసుకోండి. చేసేసుకుంటే ఫంకీ బాయ్ కాబట్టి నేను ఫంకీ బాయ్ అని ట్యాప్ చేశాను. ట్యాప్ చేసేసిన తర్వాత సో మీరు ఇక్కడ మనకి టెక్స్చర్స్ ఉంటాయి కదా, ఇలా టెక్స్చర్స్లో మీకు ఒక టెక్స్చర్ అయితే చూపిస్తే చూడండి. సో పక్కకి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తుంటే మనకి ఈ టెక్స్ట్ అయితే వస్తుంది చూడండి. ఈ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కలర్స్లో బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇలా పెట్టేసేయండి పైన. సో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీకు హ్యాపీ బర్త్డే పేజ్ అయితే ఇస్తాను. సో దాన్ని కూడా మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీకు అది ఇక్కడ చూసుకోండి మనకి హ్యాపీ బర్త్డే పేజ్ యాడ్ చేస్తున్నాను. సో ఇదే మన హ్యాపీ బర్త్డే. సో ఇక్కడ చూసుకొని హ్యాపీ బర్త్డే కూడా ఇక్కడ యాడ్ చేసేయండి. సో యాడ్ చేసేసిన తర్వాత సింపుల్గా ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ హెచ్డిఆర్లో క్లిక్ ఇచ్చేసుకొని సో అన్ని మైనస్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ సాచురేషన్ ఉంటుంది, ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసాక చాలా సింపుల్. సో ఈ ఫోటో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.